ఈసారి నాకు తెలిసి థియేటర్లు మొత్తం తగలబడిపోతాయి. నిజంగా చెప్తున్నా, అసలు పుష్పరాజ్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇది తగ్గేదేలే అని ఇట్లా ఒక హ్యాండ్. అసలు ఏ సినిమాకి ఇంత హైప్ రాలే, ఒక పుష్ప సినిమాకి వచ్చినంత హైప్ ఎవరికి రాలే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక మాస్ జాతర, ఒక సంభవం క్రియేట్ అవ్వబోతుంది పుష్ప సినిమాతో. మీకు అర్థం కావట్లే, ఎవరెవరైతే పుష్ప ఫ్యాన్స్ కానీ లేకపోతే తెలుగు సినిమాకి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మీ అందరికి చెప్తున్నా నేను 100 to 200% పుష్ప సినిమా విల్ రూల్ దిస్ ఇండస్ట్రీ. బాలీవుడ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ, కోలీవుడ్ ఇండస్ట్రీ, అసలు అన్ని ఇండస్ట్రీలు అన్నిటిని ఇట్లా ఎక్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఐకాన్ స్టార్ అంటున్నారు కదా, ఖచ్చితంగా గ్లోబల్ స్టార్ లెవెల్కి అల్లు అర్జున్ పోయే ఛాన్సెస్ ఎంత దారుణంగా అనిపిస్తున్నాయి అంటే అరాచకం అంటే అరాచకం. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ని ఏదైతే ఇప్పుడు ఎంచుకున్న ఒక 7 ప్లేస్లు ఉన్నాయి, 7 ప్లేస్లలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేస్తున్నారు పుష్పది. ఓకే, ఆ ఈవెంట్స్ కి సంబంధించి రేపే ట్రైలర్ లాంచ్ అవ్వబోతుంది. అది పాట్నాలో లాంచ్ అయ్యే గాంధీ స్టేడియం ఒకటి ఉంది. ఆ స్టేడియం లా ఎంత మందిని అంచనా ఇస్తున్నారు తెలుసా? 1,00,000 మంది ఆడియన్స్ ని అంచనా ఇస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, 1,00,000 మంది ఆడియన్స్ ని ఆ స్టేడియం లా ఫ్రీ పాసెస్ ఇచ్చి మరీ రప్పిస్తున్నారంట. ఫ్రీ పాసెస్ ఇచ్చి 1,00,000 మందికి అక్కడ స్పేస్ క్రియేట్ చేసి ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్. అసలు అప్డేట్స్ ఏం జరుగుతుంది అక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ అవుతున్నాయి అనేది ముందు 2 రోజుల నుంచే అక్కడ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే ఏ రేంజ్ లో ఈ హైప్ అనేది క్రియేట్ అవుతుందో ఒకసారి ఆలోచిస్తారు. మరి పుష్ప సినిమా అంతగానం ఆడబోతుందా అంటే ఆడబోతుంది. ఎందుకు తెలుసా? అల్లు అర్జున్ కున్న ప్లస్ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ బన్నీ అల్లు అర్జున్ అన్న ఆనందం. ఎందుకంటే అంత పెద్ద ఖ్యాతిని, అంత పెద్ద నేషనల్ అవార్డుని తీసుకొచ్చిన ఆయనని మనం రెస్పెక్ట్ చేయడం తప్పులేదు. అల్లు అర్జున్ గారిని ఏ పర్ఫార్మెన్స్ అయినా, ఏ క్యారెక్టర్ అయినా మనం దాంట్లో ఇంక్లూడ్ చేసినామంటే దానికి 200% జస్టిస్ చేస్తాడు. డాన్స్ విషయంలో అవ్వచ్చు, క్యారెక్టర్ విషయంలో అవ్వచ్చు, ఆయనకుండే మేనరిజం అవ్వచ్చు, ఆయనకుండే యాటిట్యూడ్ అవ్వచ్చు, ప్రతి ఒక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్ ని తీసుకొస్తాడు అల్లు అర్జున్ గారు. అలాంటి అల్లు అర్జున్ పుష్ప సినిమాతోని వరల్డ్ వైడ్ గా ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ క్రియేట్ అవ్వడానికి గల కారణం ఎవరు? ఆఫ్ కోర్స్ సుకుమార్ గారు లేకపోతే అసలు పుష్ప సినిమే లేదు, పుష్పరాజే లేడు. ఇది ఎంతమైనా చెప్పొచ్చు. కానీ ఆయనను నమ్మి ఆ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ ని జస్టిఫై చేసి చూసిన అబ్బాన్ని, అది ఆయనకున్న దాన్ని ఏమంటారు, ఆయనకున్న ఒక డెడికేషన్ అంటారు. దాన్ని ఒక డెడికేషన్, ఒక కంపాషన్, యాక్టింగ్ పట్ల ఆయనకున్న పిచ్చి అనొచ్చు. ఇది కట్ చేస్తే అన్స్టాపబుల్ షోలో కొన్ని విషయాలు మాట్లాడాడు ఎవరు? అల్లు అర్జున్ గారు అన్స్టాపబుల్ షోలో కొన్ని మాట్లాడి మనకు ట్రైలర్ రూపంలో కొన్ని వచ్చినాయి, మనం చూసినాం. అది ఆ ప్రొమోలో ఏమున్నదని అంటే నేషనల్ అవార్డు ఇలా చూసి ఇలా ఇది కొట్టాలనుకున్నా, ఇలా రౌండ్ అప్ చేసి ఇలా కొట్టాలనుకున్నా అనేది బాగా ట్రోల్ అయింది. ముందే చూసినావా నువ్వు, అట్లా చేసినావా అని. నేను చూసిన అన్స్టాపబుల్ ఎపిసోడ్ లో ఆయన ఏమంటే ఇంత మంచి లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు మన దాంట్లో, ఇన్ని కోట్ల మంది ప్రజల ఆదరణ, ఇన్ని గొప్ప సినిమాలు తీసినాం మనం, మరి ఎందుకు బాలకృష్ణ గారు మీ జనరేషన్ లో అవ్వచ్చు, మీ జనరేషన్ లో అవ్వచ్చు, నాగార్జున గారు అవ్వచ్చు, ఇంత మంది ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో అవార్డ్స్ లేవు, నేషనల్ అవార్డు లేదు అని నేను చూస్తున్నా. నేషనల్ అవార్డు కోసం చూడట్లేదు, ఏ అవార్డు లేదు అని చూస్తున్నప్పుడు నాకు ఇట్లా నేషనల్ అవార్డు లేదు అనేది చూసాను. నేను నా మనసులో ఉండే ఇది ఒకటి కొట్టాలి అని చెప్పేసి. సో పుష్ప ఇప్పుడు ఉన్నది కాబట్టి పుష్పతో మనం కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా సుకుమార్ గారు అని చెప్పేసి అల్లు అర్జున్ సుకుమార్ గారిని అడిగిందంట. అడిగితే ప్రతి ఫ్రేమ్ ని డిజైన్ చేస్తూ ఇలా చేస్తే మనం కొట్టగలుగుతామని కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బన్నీతో చేపించాడంట సుకుమార్ గారు. అందుకే ఈ రోజున నేషనల్ అవార్డుని ఇలా పట్టుకొని వచ్చింది. ఒకప్పుడు గంగోత్రి సినిమాలో చీర కట్టుకుంటే ఎవరైతే ట్రోల్ చేసిండో అలాంటిది అదే చీర కట్టి ఆ చీర ఎపిసోడ్ ఒక 18 నిమిషాలు ఉంటదంట. ఒక్కసారి ఊహించుకోండి మీకు ఎట్లుంటుందో. 18 నిమిషాలు సావగొట్టి ఇడిచిపెడతాడు. మనకు తెలుసు సుకుమార్ డైరెక్షన్ ఎలా ఉంటుంది. వీళ్ళిద్దరు తోడాలి కాబట్టి ఖచ్చితంగా మాస్టర్ పీస్ ఇది హిట్ అవ్వబోతుంది. 1000 కోట్లు పక్కా అనిపిస్తుంది నాకు. అయితే మీకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి కదా, అవి చెప్తున్నా. రేపు పాట్నాలో జరగబోతుంది. 1,00,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత కోల్కతా, తర్వాత చెన్నై, తర్వాత కొచ్చి, బెంగళూరు, ముంబై అండ్ ఫైనల్ గా ఈ తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లో పుష్పరాజ్ మాస్ జాతర షురు అవబోతుంది లాస్ట్ కి. ఓకే, ఇంతవరకు December 5th సినిమా రిలీజ్, November 16, 17 ఇంతవరకు ట్రైలర్ రాలేదు. ఇప్పుడు వస్తుంది ట్రైలర్ అంటే ఎంత అంచనాలు పెరిగినాయో చూసుకోండి. ఇంకొకటి ఫ్రీ పాసెస్ ఇవ్వడం, ఇదంతా అసలు మాస్ అంటే మాస్ క్రేజీ కలెక్షన్ ఇది. అండ్ హియర్ మన తెలుగులో ఇప్పుడు ఒక విషయం నేను పుష్ప గురించి ఏదో మాట్లాడదు, పుష్ప 1 గురించి ఏం మాట్లాడుతున్నంటే పుష్ప 1 సినిమా వచ్చినప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది స్టార్టింగ్ 2-3 days. ఇది సినిమా బాలీవుడ్ లో హిట్ అయింది. బాలీవుడ్ లో ఎప్పుడు హిట్ అయింది తెలుసా?
పుష్ప సినిమా ఇక్కడ నడుస్తుంది, మిక్స్డ్ టాక్ వస్తుంది, ఫ్యాన్స్ దగ్గర నుంచి పాజిటివ్ వస్తుంది, మ్యూజిక్ కొంచెం తగ్గిందని కొంతమంది, ఇంకేదో మిస్సింగ్ అని కొంతమంది, ఇట్లా మిక్స్డ్ టాక్ వస్తుంటే బాలీవుడ్ ఇండస్ట్రీ పుష్ప సినిమాని రైట్స్ అడిగింది, మాకు పేటెంట్ రైట్స్ ఇవ్వండి, మేము బాలీవుడ్ నడిపించుకుంటాం, 1000 కోట్లు ఇస్తామని. అంటే సుకుమార్ గారు లేకపోతే ఆ మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోలేదు, ఇయ్యలేదు ఫస్ట్ స్టార్టింగ్ లో. తర్వాత ఏమైంది తెలుసా, తర్వాత 100 కోట్లకి వీళ్ళు అమ్ముకున్నారు. కానీ అదే 100 కోట్లు ఇచ్చిన సినిమా బాలీవుడ్ లో ఎంత హైప్ క్రియేట్ చేసిందో మీరే చెప్పారు. అట్లాంటి హైప్ క్రియేట్ చేసిన మూవీయే పుష్ప సినిమా. ఆ సినిమాని ఇప్పుడు మనం ఆ గొడ్డలు పట్టుకొని బాలీవుడ్ నుంచి నరుక్కుంటద్దామా అని ప్లాన్ తోని అటు వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు, పాట్నాల, కోల్కతాల, కొచ్చిల, ముంబైల, బెంగళూరుల, హైదరాబాద్ ఇట్లా నరుక్కుంటూ వస్తున్నాడు. అట్టే మనల్ని హైప్ చేసిన దానికంటే మనం ముందు స్టార్ట్ చేస్తే ఇంకా వేరే తిరిగా హైప్ అవుతుందని దీని మీద పెంచి అంచనాలు పెంచి హైప్ ఎక్కించు అన్నట్టు ఎక్కిస్తున్నారు. రేపు చూడాలి ట్రైలర్ ఎట్లుంటుందని. దీంట్లో బ్రహ్మాజీ గారు ఉండబోతున్నారు, శ్రీలీల ఇంకోటి కిసిక్కి అని ఒక సాంగ్ చేయబోతుంది. శ్రీలీల అల్లు అర్జున్ డాన్స్ చేయడం అంటే మామూలుగా ఉండదు వాళ్ళిద్దరు కాంబో. గిన్ని ఏమంటారు దాన్ని పెంచుతున్నారు, హైపర్ పెంచుతున్నారు, అంచనాలు పెంచుతున్నారు. మరి ఎలా ఉండబోతుంది మూవీ అనేది మీకే తెలవాలి. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అన్ని పుష్ప గురించి ఎపిసోడ్ వైజ్గా నేను చేయబోతున్నా కాబట్టి ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పుష్పరాజ్ సినిమా మా సంభవం ఎవరు తగ్గేదేలా. మీ ఒపీనియన్ ఏంది అల్లు అర్జున్ మీద అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇన్ని కాంట్రవర్షియల్ ఎదుర్కొంటూ ఆ కాంట్రవర్సీస్ ఫ్యామిలీ నుంచే ఉన్న వాటి అన్నిటిని తట్టుకొని నిలబడి మొగోడిలాగా సినిమా తీస్తున్నాడు అల్లు అర్జున్ గారు. సో అల్లు అర్జున్ గారికి ఏదైతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యి హెల్దీగా హైదరాబాద్లో అవ్వచ్చు, జరిగే ఈవెంట్స్ అన్నింటిలో సక్సెస్ అవ్వాలని మా సోషల్ పోస్ట్ తరఫున మేము కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.